హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియో ఎంట్రన్స్లోనే పూల చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇవైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పూసిన చామంతి పూలు అనమాట. వైట్ కలర్ చాలా బాగున్నాయి. నేనైతే నేను పెట్టుకుంటానంటే ఇంకా సరిగ్గా వెళ్ళలేదు కదా అంది. పర్లేదు పెట్టమ్మా అంటే తీసి పెడుతుంది అనమాట. నేను అక్కడ అంటుంది అనమాట, ఈ వీడియో పెడుతున్నావు మీ అక్క చూడు ఎలా కుళ్ళిపోతుందో అని చెప్పేసి. మా అక్క కుళ్ళిపోవాలి అని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అక్క చెల్లెలు అంటే ఇంకా కామన్ కదా కుళ్ళిపోవడాలు. సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సన్నజాజి మొక్కలు కూడా ఉన్నాయండి. అమ్మ వాళ్ళ ఇల్లు అంటే రెంటెడ్ హౌస్ వెళ్ళండి. ఇక్కడైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. పువ్వులు పెట్టింది కదా, వీడియో అయితే తీయమ్మ, అసలు 2-3 డేస్ నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదని చెప్తే అమ్మ అయితే ఇక్కడ నాకు వీడియో అయితే తీస్తుంది. ఇంతకీ చీర కట్టేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి. ఈరోజైతే ఫోటో స్టూడియోలోని బాబుకి కొన్ని స్టిల్స్ తీయించాల్సి ఉన్నాయి. అక్కడైతే తీయిందాం కదా అని చెప్పి అయితే వెళ్తున్నాము. అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇప్పుడు వేరే పని మీద అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. మీకు ఈ ఏరియా ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. కాకినాడ వాళ్ళు మాత్రమే అనమాట. ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాను. మా ముగ్గురికి అయితే మా ఓడికి ఫుల్ క్యాప్ పెట్టేస్తానండి, ఎందుకంటే ఫుల్ కోల్డ్ చేసేసి బాగా రొంపతో ముక్కు కారిపోతుందండి బాబాడికి అయితే. ఇక్కడే నేను బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేయించుకున్నాను. అది వీడియో తీద్దాం బోర్డు అనుకుంటే వీడియో అయితే సరిగ్గా రాలేదు. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. అక్కడి నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చిన్న పని ఉండి. చూసారా మా తమ్ముడు గడు ఏదో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఎలా మొత్తం వేసుకొని కూర్చున్నాడు అనమాట. అవి చూసి మా ఓడు ఏదో అక్కడ చేసేస్తున్నాడు, అవన్నీ లాగేసి నోట్లో పెట్టేసుకుందామని చెప్పేసి వాళ్ళ మామ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అవన్నీ కెలుకుతున్నాడు అనమాట. నేను ఎక్కడ అవన్నీ నోట్లో పెట్టేసుకుంటాడు రా బాబు అని చెప్పేసి కంగారు పడుతున్నాను. నేను చూసుకుంటున్నానులే అమ్మ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అమ్మో ఏమోండి బాబు, చిన్నది ఉన్నా సరే వెంటనే నోట్లో పెట్టేసుకోవడానికి వెంటనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట మా ఊడైతేని. ఇక్కడైతే నేను కూర్చొని ఉన్నాను, అని ఆడిస్తున్నారు కదని ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్ అయితే ఫోటో స్టూడియోకి అయితే వెళ్తాము. మా ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్ అయితే ఆయన మార్నింగ్ అయితే అవ్వదు, ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి అన్నారని చెప్పి ఈవినింగ్ బ్యాగులన్నీ మళ్ళీ సర్దుకొని అయితే వెళ్ళాము. ఇల్లు అయితే చాలా చందరవందరగా ఉందండి బాబు. అవన్నీ సర్దలి ఫోటోషూట్ అయిపోతే మొత్తం అన్నీ ఇంటి పనులు పెట్టుకుందాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నీ బట్టలన్నీ సర్ది పెట్టుకొని మొత్తం అంతా క్లీనింగ్ అయితే ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఈ ఫోటోషూట్ ఇవాళతో అయితే అయిపోతుంది. కేక్ స్మాష్ అయితే ఇంకా చేయించమండి, అప్పుడే ఇంకా బీచ్లో చేయిందాము. స్టూడియోలో అయితే అంత బాగాలేదు థీమ్స్, సో అందుకనేసే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అది ఎన్నిసార్లు అడుగుతున్నానో కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి నా ఛానల్ గ్రోత్ అవుతుంది, అందుకే ఇన్ని టైమ్స్ అయితే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా ఇక్కడైతే చీకట్లోని మేమైతే వీడియో తీసుకుంటున్నాం అనమాట. మా ఓడి చూసారా ఎలా చూస్తున్నాడో. మా అమ్మ పిచ్చేంట్రా బాబు నన్ను వదులుతలేదని చెప్పి ఫైనల్లీ స్టూడియోకి అయితే వచ్చేసామండి. స్టూడియో అయితే అంతగా అయితే ఏమీ లేవు, ఇక్కడ ఉన్నవన్నీ శిల్పారామంలో ఉన్నాయి. నాకైతే బాగా కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది. ఇది మామా బ్రో దాంట్లో వీడియో ఉంది, ఫుల్ వీడియో ఈ స్టూడియో కోసం డీటెయిల్స్ అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా కాస్ట్ అయితే అనిపించింది. ఈ థీమ్స్కి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.